ఇప్పుడు సకినాలు అయితే చేసుకుందామని నేను తీసుకుంటున్నా చూపెట్టా లక్ తేజ. అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే సకినాలు నైట్ నానబెట్టుకోవాలి. ఒక 10 గంటలు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకు నైట్ నానబెట్టుకొని పొద్దున మంచిగా ఒక గంట సేపు ఆరబోసుకొని ఎట్లా చేస్తాను చూడు లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది. రేషన్ బియ్యం లేకపోతే దొడ్డు బియ్యం తెచ్చుకోండి. నేను ఎన్ని కప్పులు చేస్తున్నా అన్నది కేజీ చేస్తా, కానీ కప్పులు ఎన్ని అవుతాయి అన్నది నేను అది రైస్ కుక్కర్ది అయితే అందరికి ఉంటుంది కదా ఎటువంటిది. కేజీ మీరు కొలుసుకొని చేసుకోండి పోదన్న రైస్ కుక్కర్ది లేకపోతే. ఒకటి పోసిన 2 3 4 5 6 కప్పు పోస్తున్నా. ఎందుకంటే 1 కేజీ మీకు ప్రాసెస్ చూపించాలని చేస్తున్నా. ఇక చేసుకుంటోళ్ళు మీరు మేము తెలంగాణలో అయితే ఈ సకినాలు బాగా కరీంనగర్ డిస్టిక్లో అయితే బాగా నడుస్తాయి. మాకు నిజామాబాద్ డిస్టిక్లో అంటే చేగోళ్ళు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఆలుగుడికి వేసుకుంటారు. ఇక మాది కామ్రేడ్ సైడు తల్లిగారు, కరీంనగర్ సైడు అత్తగారు. ఎందుకంటే సకినాలు అయితే అక్కడ ఫేమస్ కరీంనగర్. తెలంగాణ అయితే ఫేమస్. సకినాలు లేనిది మనకు సంక్రాంతి కాదు, నూనె ముద్దలు లేనిది సంక్రాంతి కాదు. అరిసెలు కూడా వస్తాయి. కడుక్కుందాం. 3 నిమిషాలు కడుక్కోవాలి, మంచిగా కడుక్కోవాలి. చెరిగినా కానీ కొంచెము చెత్తోలు ఉంటుంది కదా, ఎంత జరిగినా కానీ ఇట్లా అంపేసుకోండి. ఒక 4-5 సార్లు కడుగుదాము. కడిగినాక నేను చెప్తాను. నీళ్ళు పోసి పెట్టి తెల్లగా కడుక్కున్న బియ్యము ఏంటంటే ఒక 10 గంటలు నానబెట్టుకుందాం. ఇప్పుడు పెట్టేసి ఉంచుదాం. 10 గంటలు నానాలి. నానినాక చెప్తా. నైట్ నానబెడుతున్నా, పొద్దున పట్టిస్తా. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే సంక్రాంతి అప్పుడు ఇక ఇది సంక్రాంతి అప్పుడైతే ముగ్గులు అయితే వేసుకుంటాం కదా. ఇక అది ఏంటంటే 3-4 రోజులు పండగనే. సంక్రాంతి, భోగి పన్ను పోసుడు అవి ఇవి బాగానే ఉంటుంది కదా మనకైతే. ఇక గొబ్బెమ్మలని ఇక ఇట్లా ఉంటుంది ఇది విషయము. ఇక మీకు ఏంటంటే ముగ్గు ఉడక చూపించాలి. పొద్దున లేచింది మనం చేసింది ప్రతి పని కూడక ఇప్పుడైతే కాపీకి రెడీ చేసుకుంటున్నా చూడుండ్రి. ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటారు. లాక్స్ అన్నది నచ్చుతుంది అంటారు. ఇక అట్లా ఏది కానీ మీకు షేర్ చేసుకోవాలనుకుంటారు. నా మందికి చెప్పాలనుకుంటే ఇక నా మన్మరాలు లేచిందా అని లేవలేదా అని చూస్తున్నా. ఆమె లేవలేదు. నిద్రనైతే జోరు నిద్రలు ఉన్నది. ఇక ఇప్పుడు కొంచెం లేపుతున్నాయి. అమ్మమ్మ ఎందుకు లేపుతావు అంటారు. ఇక అట్లా ఇక అమ్మమ్మ గడికొకసారి చూస్తారు. లేచిండ్రా, బ్రష్లు వేస్తారా, మీరు స్నానాలు చేస్తారా, ఇక వాళ్ళది కొంచెము హడావిడి ఉంటుంది నాకు. ఇక అట్లా ఉంటుంది. ఇక ప్రతి అమ్మమ్మకు ఉంటుంది హడావిడి. ఇక అట్లా అమ్మమ్మలు నానమ్మలు అట్లా సంతోషంగా. ఇప్పుడైతే చిక్కుడుగాయ అంటే ఇష్టం మా చిన్న మన్మరాలకు. చిక్కుడుగాయ అంటే చపాతి అంటే చాలా ఇష్టం ఆమెకు. ఇక అట్లా చిక్కుడుగాయ లేచినవా అని పోయి ఒకసారి చూసి ఇట్లా వచ్చిన. ఇక నేనైతే ఇప్పుడు పిండి ఇవి కలిపేస్తున్నా, పిసికేస్తున్నా. ఇక చపాతీకి ఇక మనం ఏ మూమెంట్ కూడా చెప్పాలని ఇక నాకు అనిపిస్తుంది. ఇక పొద్దున టిఫిను ఇక ఒకసారి దోశలు అంటారు, ఒకసారి ఇవి అంటారు అవి అంటారు. ఇక ఆమెకు చిక్కుడుగా ఉంటే చపాతీ ఇష్టపడుతుందని ఇక మా నక్షత్రం అయితే ఇక ఆమెకు దోశని ఇష్టం. దోశ పల్లి చట్నీ ఇష్టము మా పెద్ద మన్మరాలకు. చిన్న మన్మరాలకు ఇక అందరు జీన్స్ ఒకలాగా ఉండదు కదా, ఇది విషయం కాదా మీరు చెప్పుండ్రు. ఇక అందరం ఒక రకం తినము. ఒక్క తల్లి కడుపులో ఒట్టినా కొడుక చేంజ్ ఇక వాళ్ళకి ఇష్టం ఉన్నది. కొందరికి కొన్ని ఫ్లేవర్లు నచ్చాయి కర్రీస్, కొందరికి నచ్చుతాయి. ఇక అట్లా ఉంటుంది ప్రతి ఇంట్లో కొడుక. అన్నీ నచ్చాలని గుడక కాదు. కొందరికి ఆలుగడ్డ నచ్చది, కొందరికి ఆలుగడ్డ నచ్చుతుంది. ఆలుగడ్డలు అంటే బాగా ఇష్టపడతారు. ఇక చపాతి పరోటా చేసినా గుడక ఆలుగడ్డ పెట్టి అట్లా చేస్తే గుడక కొందరు నచ్చుతారు. ఇక మా మన్మరాళ్ళకి అట్లా ఇష్టం కాదు, ఇట్లా ఇష్టం. ఇక పూరి తింటారా, మీరు చపాతి తింటారా అంటే ఇక పూరి కావాలంటే పూరి చేసిస్తా, చపాతి అంటే చపాతి చేసిస్తా అంటే అమ్మమ్మ చపాతీకి చిక్కుడుగాయ బాగుంటుంది కానీ పూరికి ఇంకేదన్నా కర్రీ బాగుంటుందని అన్నారు. అవును, మీరు అన్నది కూడా కరెక్టే కదా ఇది విషయం. మీరు కరెక్టా కాదా చెప్పుర్రి.
ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇట్లా చపాతీలైనా స్మూత్గా ఇట్లా ఏంటంటే నోట్లు వేసుకుంటే కరిగిపెట్టేట్టు చేయాలి. మనం చపాతీ చేసినా కూడా కట్టెలోలే అంత పిండి పిండి మంచిగా గాల్చుకొని ఇట్లా సైడ్లు ఉడక దింపుకొని మనం అట్లా చేసుకున్నామంటే మన కడుపుకో ఇబ్బంది కాదు, మనకి ఇబ్బంది కాదు, మనకు నోటికి మంచిగా కమ్మగా అట్లా అట్లా తినాలి. ఇట్లా విషయం. నేనైతే చపాతీలు రెడీ చేస్తున్నా. ఇక సంక్రాంతికి ఇక వాళ్ళు సెలవులైతే వచ్చినాయి కదా! ఇక అప్పుడైతే ఇక ఆ సెలవులని రోజులు ఇక్కడ ఉన్నారు. ఇక నేను అప్పుడు టిఫిన్ అయితే పిల్లలకు టిఫిన్సు ఇష్టపడతారు. ఇక ఇట్లా ఇది విషయం. ఇక ఇది వెనక ఏందంటే హాట్ బాక్స్‌లో పెట్టినామనుకో ఇక గరం పోదు. మంచిగా ఇట్లా ఏందంటే నోట్లేసుకుంటే కరిగిపోయేటట్టుంటది. గాలికి పెట్టకుర్రి చపాతీలు చేసినాకైనా గానీ. ఇట్లా గాలి తగిలేటట్టు పెట్టకుండ్రి. మంచిగా మూత పెట్టుర్రి మెత్తగా స్మూత్‌గుంటాయి. మనకు కడక్ కడక్ తినాలంటే కొంచెం గాలికి పెట్టుకుంది అట్లా అది విషయం. అది కూడా చెప్తున్నా. ఎట్లా అన్నది కూడా కొద్దిగా నూనె పెట్టుకుంటా అట్లా మలుచుకుంటూ చేస్తే పొరలు పొరలు వస్తాయి. అట్లా చూడుండ్రి ఇక. అట్లా చేస్తే అట్లా మంచిగుంటది. ఇక మనమైనా కానీ చేసిన జాల బండ మంచిగా కడుక్కొని మంచిగా నీట్‌గా తుడుచుకొని అట్లా ఇక మనకు అట్లా చేసుకుంటే మంచిగా ఇక మంచి బట్ట క్లాత్ పట్టి తుడుచుకొని నీట్ క్లాతు అట్లా ఇక ప్రతి పని కూడక ఓసిడైతే ఉంటది నాకు. ఇక ఇట్లా మంచిగా చేసుకోవాలన్నది నాకు ఇది విషయము. ఇక పిండేసి తాలిస్తేనే మనకు నూనె కంటే పిండేసి తాలిస్తేనే మంచిగుంటాయి చపాతీలు. ఇక నూనె ఏసి ఉడక తాలిస్తారు గానీ అంత ఉబ్బయి నూనె ఏసి తాలిస్తే. ఆయిల్ తక్కువ వాడుండ్రి. ఇట్లా పిండేసి తాలువుండ్రి. ఇట్లా మంచిగుంటది. జొన్న రొట్టెనే గానీ మనం పిండేసుకుంటే కొడతాం గదా! అట్లా మంచిగుంటాయి గదా! అట్లనైతే టేస్ట్ వస్తాయి మంచిగా. ఇవి ఉడక టేస్ట్ వస్తాయి అట్లా. ఇక ప్రతి మొమెంట్ ఉడక చెప్పాలనుకుంటా. ఇక మీరు ఏది గానీ చ రిసీవ్ చేసుకునే మీదకెళ్ళి నా ఈ టేస్ట్‌ల దగ్గరని నేను చెప్తా విషయము. ఇక అట్లా టేస్ట్ గురించి చెప్తా. అట్లా స్పంజిలాగా ఎట్లా వచ్చినాయి చూడు చపాతీలు. ఇట్లా ఇట్లా ముడితే ఇట్లా స్మూత్ ఉండాలి చపాతీ తింటే. ఇక అట్లా చిక్కుడుగాయ అది అందులో ఇత్తులు ఉడక మనకు ఆరోగ్యానికి మంచిది. అట్లా అది చిక్కుడుగాయ టైంలో మనం అట్లా తింటే అంత టేస్ట్‌గుంటది. అంత మంచిగుంటది. ఇక మనము కొంచెం ఎండాకాలం కొంచెం పొట్టేస్తది. ఇక ఆబ్రేట్ టైంలో తిని మనకు ఆబ్రేటివ్ ఉంటది. ఆబ్రేట్ అంటే మనం ఎండాకాలము కొద్దిగా వాటర్ తక్కువుంటాయి కూరగాయలకు. కూరగాయలు జర తక్కువనే తింటాం ఎంతైనా. ఇవి చలికాలం కూరగాయలైతే నిగనిగలాడినట్టు అంత కమ్మగుంటాయి. మంచిగుంటాయి. ఏ కూరగాయ అంటే టేస్ట్ ఓ లెవెలు. ఇక నిజామాబాద్‌లో అయితే కూరగాయలు సూపర్ అనిపిస్తాయి నాకు. అక్కడ ఎట్లా చెప్పన్నా ఊర్లల్లకెళ్ళి ఇట్లా తీసుకొస్తారు. ఇక అది ఆ రోజు అప్పుడు అప్పుడు గంపలో పెట్టుకొని తీసుకొనొస్తారు. ఇక టమాటాలైతే అంత మంచిగుంటాయి. ఎవ్వైనా గానీ మార్కెట్‌ల చూస్తే ఇక ఏది తీసుకోవాలో అర్థం కాదు. అట్లా మంచిగుంటది. ఇక మంచిగుందా అని అడిగితే ఇక మంచిగుందమ్మమ్మ చిక్కుడుగాయ ఇష్టం నాకని అన్నారు. ఇక అట్లా తింటుర్రు చూడుండ్రి. ఇక అట్లా ప్రతి మొమెంట్ ఉడక మీకు చూపించాలనుకుంటా. ఇక ఇగో ఈమె అయితే చపాతీ చూపిస్తుంది. ఎంత బాగా వచ్చింది చూడండి. మా పెద్ద మనమరాలు చూపిస్తుంది. ఇక అట్లా ఏది గానీ షేర్ చేయాలి మీకు. మీకు ఇది అందజేయాలి అని ఉంటది. ఆమె కూడక అట్లా చూపిస్తుంది. ఆళ్ళ అక్క చూపించిందని ఆమె వదులుతలేదు. అట్లా విషయం. మా అమ్మమ్మ ఇట్లా చేసిందని. ఇక ఏ వంట చేయని నాకు అంత ఇష్టపడతారు. అంత మోటివేట్‌గా మాట్లాడతారు. అమ్మమ్మ నీ వంట సూపరు. నువ్వు సూపర్ అంటారు. ఇక అట్లా నాకు అంటారు. నాకు అదే సంతోషం. ఇక అమ్మమ్మ వంట చేస్తే మంచిగుంటది. ఏది చేసినా మంచిగుంటదంటారు. ఇక నేను చెప్పుకుంటేనే పొగుడుకున్నట్టుంటది ఈ విషయం గాని. ఇక నేను చెప్పొద్దు గాని. ఇక ఆళ్ళైతే అంటారు అట్లా విషయం. ఇక మా మనుమరాలైతే చిన్న మనుమరాలైతే, "అమ్మమ్మ నువ్వు చేసినాక మంచిగుండదా?" అంటది. ఇక ప్రతి అమ్మమ్మ చేసిన వంటలు కూడక మంచిగుంటాయంటారు. ఇక అట్లా అమ్మమ్మ మీద ప్రేమ ఉంటది. నానమ్మ మీద ప్రేమ ఉంటది. అట్లా తల్లి దగ్గరికెళ్ళొచ్చినాక ఆళ్ళ తల్లి ఎంత చేసినా కూడక మన ఇంటికొచ్చినప్పుడు 4 రోజులకి అట్లా ఆళ్ళ పిన్ని చేసిన వంటలు కూడక ఇష్టం. ఆళ్ళ పిన్నితోటి బాగా ఆళ్ళ మమ్మీని వదిలేస్తారు. ఆళ్ళ మమ్మీని వదిలేసి ఆళ్ళ పిన్నితోటి మొత్తం టైమంతా కేటాయిస్తారు. ఆళ్ళ మమ్మీతోటి నడవరు. ఏం లేదు. ఆళ్ళ పిన్ని అంటే బాగా ఇష్టం ఆళ్ళిద్దరికీ. ఆళ్ళ పిన్ని కొంచెం మొఖం మాడుసుకుంటే ఆళ్ళు కూడక మొఖం మాడుసుకుంటారు. అట్లా విషయం. ఇగో చూడు ఇక అక్కడ కూర్చున్నదామె. ఇక ఆమె అయితే బిర్యానీ తింటుంది అక్కడ. ఇక కూర్చుండి. ఇక బిర్యానీ అంటే ఆమెకిష్టం. మా పెద్ద మనుమరాలు బిర్యానీ అంటే ఇష్టం ఉండది. ఇగ అట్లా ఏది గాని చెప్పాలనుకుంటా ప్రతి మొమెంట్ కూడా ఆళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ఆటలాడుడు. ఆమెకైతే సైకిల్ ఖరాబ్ అయినుండే. బాగా రోజులు ఇక్కడ ఉండక మొలకెట్టేసే వరకే సైకిల్ ఖరాబ్ అయింది. ఇప్పుడు సైకిల్ మీద ఇక అక్కడ ఇక్కడ దొక్కుతామని పోతుర్రు. అగో చూడు ఆమె డాన్స్ చేసి చూపిస్తుంది చూడు. ఇక అట్లా అలా మూమెంట్లన్నీ చూసుకుంటా మనకి ఎంజాయ్‌మెంట్ అదొక సంతోషం. మనుమరాలంటే సంతోషం. ఏ టైంలో ఆ సంతోషాలుంటాయి. ఇక మన పిల్లలప్పుడు మనం ఇప్పుడు పిల్లలుగా మన పిల్లల్ని పట్టించుకోము.
వాళ్ళదే ఎక్కువ పట్టించుకుంటాం మనం. ఇగో అసలు కంటే అడ్డే ఎక్కువ ప్రేమ అంటారు, అది విషయం. ఇది అడ్డికే ఎక్కువ ప్రేమ చేస్తాం ఇప్పుడు. ఇక ఇది ఏది కానీ చూపించాలని నాకు ఎట్లా ప్రతిదీ మూమెంట్ ఉడక మీకు చూపించాలనుకుంటా. ఇక నీ ఏంటంటే ఆడుకుందందుకు వెళ్దాం పిన్ని అని అంటే కిందికి తీసుకెళ్తుంది. ఇక అక్కడ ఏదైనా షాపింగ్కే కానీ ఏదానికే కానీ అలా అయితే ఇక బయలుదేరుతామని వెళ్తుండ్రు. ఏం చేస్తారో చూద్దాము. ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చూద్దాం. చూడండి మీరు ఎట్లా చేస్తుండ్రు. ఇక కాళ్ళని అయితే బయలుదేరిర్రు. ఏమేం చేస్తారన్న చూడండి. లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక ఏ లొకేషన్ అయినా ఏదైనా మీకు చెప్పాలి, చూపించాలి, ప్రతి మూమెంట్ కూడా చూపించాలి. నేనైతే పిండి పట్టించుకురండి అని చెప్పిన. ఏంటంటే మనం బియ్యం నానబెట్టి ఆరబోసి అది మనము పచ్చి బియ్యము అట్లా ఆరబోసి అట్లా విషయము అది పట్టించుకొచ్చి మనకు స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు దోశలు కావాలంటే ఓకే మనము పిండి పట్టి పెట్టాలంటే ఇబ్బంది పడతాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోరు అట్లా. ఇక వీళ్ళు కానోళ్ళు జాబులు చేసేటోళ్ళైనా ఎవరైనా కానీ ఇక మినపప్ప నానబెట్టి కొద్దిగా కలిపేసుకుంటే అయిపోయి ఏమున్నది, ఏం లేదు కదా విషయం. ఇక ప్రతి మూమెంట్ కూడా చెప్పాలనుకుంటే మీకు అల్కగా ఎట్లయితుంది ఎట్లా విషయము. ఇక తేజనైతే ఇల్లంతా క్లీన్ చేస్తుంది, తుడుస్తుంది. ఇక తుడుచుడు ఇవన్నీ ఆమె పర్ఫెక్ట్ చేస్తుంది. అవన్నీ మనకు ఏంటంటే ఇంట్లో వంటగాడ ఇక నేనైతే ఉంటా. ఇక అట్లా విషయము. ఇక మనకైతే ఇక పని అమ్మనైతే పెట్టేసుకున్నాము. అవన్నీ పనులు కావు. యూట్యూబ్కు చాలా వర్క్ ఉంటుంది మీకు. యూట్యూబ్ అన్నది ఎడిటింగ్ అని ఇదని అదని చాలా వర్క్ ఉంటుంది. మళ్ళీ నాకు హెల్ప్ కూడా చేస్తుంది వంటలల్లో. ఇక ప్రతి బిడ్డ కొడుక ఇట్లా అనుకో ఏ విషయంకైనా తల్లికి ఏ టెన్షన్ ఉండదు. ఎంత టెన్షన్ ఉన్నా కానీ పిల్లలతోటి కూడక మనము ఎప్పుడైనా మనకు కొంచెం రిలాక్స్ అన్నది దొరుకుతుంది. ఏ పిల్లలైనా మనకు తల్లికి హెల్ప్ చేసేది చూడు, అర్థం చేసుకోండి. ప్రతి తల్లిని అర్థం చేసుకోండి, ప్రతి బిడ్డను కూడా అర్థం చేసుకోండి. తల్లి కూడక ఏ మూమెంట్ కూడక మనకి ఇట్లా వడలు అయితే చేస్తున్న చూడు అంటే మినప వడలు. ఇక అదొక రోజు ఇట్లా 2-3 రోజులది 2 రోజులది ఒక రోజు అన్నట్టు పెట్టేస్తాము. ఇట్లా ఇది విషయము. ఇక ఓనాడు దోశలు, ఓనాడు వడలు. ఇక అలా వచ్చినాక టిఫిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక తర్వాత టిఫిన్స్ తక్కువనే ఉంటాయి. పిల్లలు లేకముందు టిఫిన్స్ అంతా వేసుకోము. ఇక అట్లా విషయము. ఏదైనా కానీ పిల్లలు ఉంటే పిల్లలకని చేస్తాం, మనం తింటాం, వాళ్ళు తింటారు. కానీ ఇక మనం ప్రత్యేకించి చేసుకోవాలంటే ఇక నేనైతే డైట్ అన్నట్టుగా 12 గంటల దాకా ఏది తినద్దు అన్నట్టే ఉంటా. కానీ ఇక వాళ్ళు వచ్చినాక నేను చిన్న పిల్లని అయిపోతాను. ముగ్గు అయితే ఎంత బాగుంది, బాగా వేసింది కదా తేజ. ఇక అట్లా ముగ్గు ఉడక ఇంటికి లక్ష్మి. ఇక మా మనమరాలు అయితే అక్కడ కూర్చున్నది, ఏం చేస్తుంది చూడుండ్రి. ఇక అట్లా పూజ అయిపోయింది తేజది. పూజ దీపం ముట్టించింది. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా, ప్రతిదీ కూడా షేర్ చేయాలనుకుంటా. మీరు పూజ చేస్తారు కావచ్చు, రోజైతే దీపాలు ముట్టించుకుంటాము. ఇప్పుడు ఆ రోజులల్లో ఏంటంటే సోమవారము, శనివారము, శుక్రవారం అన్నట్టు ముట్టిస్తారు, వదిలేస్తారు. ఇప్పుడు డైలీ ముట్టించుకుంటున్నాము. దీపాలు అయితే రోజు ముట్టించుకుంటున్నాము. అట్లా విషయం. ఇక ప్రతిదీ కూడా మూమెంట్ చెప్పాలని అనిపిస్తుంది. ఇంట్లో పనులే కానీ ఇక ఏది కానీ నువ్వు చేస్తుంటే అమ్మ మాకు ఉడక చేసుకోవాలనిపిస్తుంది, మాకు నువ్వు చెప్పిన మాటలు ఉడక నచ్చుతాయి. ప్రతి జాగాలో ఉడక మీరు చెప్తారు నాకు ఈ కరమడ్డప్పలలా. అమ్మ వీడియోస్ నీ ఆరోగ్యం సరిగా ఉన్నదా, మంచిగా ఉన్నావా అని అడుగుతుండ్రు. నా ఆరోగ్యం సెట్ అమ్మ, మీకు ఇక ఏంటంటే వీడియోస్ వస్తాయి, లాక్స్ వస్తాయి, అన్నీ వస్తాయి చూడుండ్రి. మన లాక్స్ అన్నది ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిండ్రి. మన ఈ లాక్స్ కుడక మీరు ఇటు చేసేసిర్రు, ఇది కుడక ఇంకా రన్నింగ్ చెయ్యండి. రన్నింగ్ చేస్తూ ఉంటే అట్లా మీ ముందుకు ఇంకా వస్తా, ప్రతి మూమెంట్ని చూపించుకుంటా, ప్రతి పని అయినా చూపించుకుంటా. ఇక అట్లా మనము పండు మిరపకాయల కారం అయితే నేను ఎల్లిగడ్డలు వేసి అట్లా పట్టుకున్నామంటే ఎప్పుడెప్పుడు దానికి ఉల్లిగడ్డ జీలకర్ర ఇట్లా వేసి పేస్ట్ చేసేసుకోండి. పండు మిరపకాయలు బాగా దొరుకుతాయి కదా ఇప్పుడు. ఉప్పు ఏంటంటే జీలకర్ర ఇవి వేసి పట్టుకోండి. ఎల్లిగడ్డలు వేసి పట్టుకొని మీరు ఒక గ్లాస్ దాంట్లో నింపి పెట్టుకోర్రి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము దోశకైతే అట్లా రాసేసుకుంటే మంచిగా ఉంటుంది. దోశలు అయితే అట్లా మంచిగా ఇక తినచ్చు. ఇక మనం చట్నీలు ఉన్నా కూడా ఇట్లా కారం కారం తినాలనిపిస్తుంది, అట్లా తినచ్చు. ఇక వడలు ఇవి అయితే దోశలైనా వడలైనా ఏదైనా కానీ మనకు పక్కకు పెట్టుకున్నామంటే కొంచెం కారం కారం తినాలనిపిస్తుంది. ఎల్లిగడ్డతోటి మన గొంతు గుడక మంచిది, గుండెకి మంచిది. అట్లా ఏంటంటే మనకు ఒక అప్పటి పెద్దలు చేసిన వంటలే మనకు ఇది మెడిసిన్ లాగా ప్రతి వంట గుడక. అప్పటోళ్ళు రుబ్బు రవ్వతో పట్టి అట్లా రుబ్బుకొని మిరపకాయలు రుబ్బుకొని ఎల్లిగడ్డలు వేసి జీలకర్ర వేసి రుబ్బుకొని అట్లా పెట్టేసుకుందరు. ఏ చిన్న చిన్న అది గంజులల్లో పెట్టేసి అది ఏంటంటే మట్టి కుండలలో పెట్టి
పెడితే అది మనం తీసుకుంటా వేసుకొని రొట్టెలకు రాసుకుంటుంటిమి. ఇప్పుడు ఏంటంటే దోశలు ఎక్కువ అయిపోయినాయి కానీ అప్పుడు రొట్టెలు ఎక్కువ. జొన్న రొట్టె అయినా, మక్క రొట్టె అయినా, తైద రొట్టె అయినా అన్ని రొట్టెలు చేసుకుందరు. సజ్జ రొట్టె అయినా ఆ రొట్టెలతో తిని గట్టిగుందురు. ఇక అట్లా విషయం. ఇక మనం ఇప్పుడు ఏందంటే బాలిగలు అంటుర్రు, ఇవి అంటుర్రు, అవి అంటుర్రు. అవన్నీ ఇక అవి కొత్తగా వచ్చిన విషయం. ఇక మా ఏందంటే ఇప్పుడైతే ఇక మా చైత అయితే డ్యాన్స్ ఇస్తుంది అప్పుడప్పుడు ఇట్లా చూడు ఎట్లా డ్యాన్స్ చేస్తుంది అట్లా విషయము. ఇక ప్రతిదీ ఉడక మూమెంట్ చెప్పాలనుకుంటే ఇక ఈ ఏవి ఏ పని చేసినా కానీ మీకు బియ్యం అయితే ఇట్లా ఆరబోసుకుని చెప్పినా కదా పచ్చి బియ్యం తీసుకుపోయి పట్టించుకొని దోశలకు ఇక అవి మనం ఆరబోసి పట్టించుకున్నాం అనుకో ఒక దాంట్లో డబ్బాలు నింపి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు కలుపుకొని పోసుకోవచ్చు. కొంచెం మినపప్పు నానబెట్టి ఆ పేస్ట్ పట్టుకొని అది పెట్టుకోండి, అదే డబ్బాలో పెట్టుకోండి. అది ఇది ఇక కలిపేసుకొని పోసుకోండి. ఇక మీకు ఈజీగా అయిపోతుంది. ఊరికే నానబెట్టాలంటే ఇబ్బంది. 15 రోజులు దాకా ఉంటాయి అట్లా మనము పొడి చేసుకొని పెట్టుకుంటే. ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇక అది ఖరాబ్ కాదు, ఏం కాదు అట్లా విషయం. అట్లా పొడి చేసుకొని పెట్టుకోండి. పచ్చి బియ్యమే నానబెట్టి పట్టించుకోండి. సకినాలకు ఎట్లా పట్టించుకుంటామో అట్లా పట్టించుకోండి. అట్లా పట్టించుకొని ఒక కవర్లో పోసి పెడతారా, మీరు డబ్బాలలో పోసి పెడతారా, ఎట్లా పోసి పెడతారు ఇది కూడా చూపించాలనుకున్నా. ఇక ఇట్లా దోశలు ఎక్కువనే తింటారు కదా, మనకు అప్పటికప్పుడు అయ్యో నైట్ నానబెట్టలేను, నేను పొద్దున పట్టలేను, అది నానబెట్టలేను, ఇది చేయలేనా అన్నట్టు ఉండదు. ఇంత మినపప్పు నానబెట్టి అయితే గ్రైండ్ చేసుకుంటే అయిపోయాయి. ఇక కలిపేసుకుంటే పోసుకుంటే అంత మంచిగా వస్తాయి దోశలు. ఇక మనకు ఎంత ఆకులు వస్తాయి చూడు. నేనైతే ఇప్పుడు ఆరబెడుతున్నా, ఇప్పుడు వీటికే దోశలకే. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా. ఏది కానీ మీకు నచ్చుతుంది అనుకుంటా. ప్రతి పనిలో కూడా తెలియని అమ్మాయి గురించి గుర్తుపెట్టుకొని ఇట్లా చెప్పేటందుకు నేను ముందుకు వస్తున్నా. ఇక లాక్స్ అన్నది నచ్చుతుందమ్మా, మీకు చేసిన పనులు నచ్చుతున్నాయి, తోము నచ్చుతుంది, మీరు రాగి తోమితే మీరు ఎట్లా తోముతారని ఏంటంటే ఇక మనము చేతులతోటి చేసే పని ఎట్లా చేయాలి, ఈజీగా ఎట్లా కావాలన్న చూడుర్రి. అట్లా చూసి మంచిగా తోముకునుడైనా కడుక్కునుడైనా ఇప్పుడు ఆరబోస్తున్నా చూడుర్రి. ఇప్పుడు అట్లా ముళ్ళ కట్టినాయి కదా, తీసి ఆరబోస్తున్నా. ఇక అట్లా ఒక 10 నిమిషాలు ఆరినాయి అంటే పట్టించుకొచ్చుకొని మనం పిండి స్టోర్ చేసుకొని ఉంచుకున్నామంటే టిఫిన్లు ఎక్కువ తింటారు పిల్లలు. స్కూల్కి పోతే ఏంది టిఫిన్ తినిపోయారు అనుకో వాళ్ళు బాక్స్ తినేదాకా మంచిగా ఉంటారు. ఇప్పుడు నక్షత్ర చైత్ర అయితే పోయి పట్టించుకుంటామని వెళ్తుండ్రు. ఇంకా తేజనైతే కాళ్ళు తీసుకుపోతుంది. ఈడ పట్టిస్తారు, మంచిగా పట్టిస్తారు పిండి. ఇక సన్నగా మంచిగా పట్టించుకోండి, ఎంత సన్నగా పట్టించుకుంటే అంత మంచిగా. ఇంకా మా మనమరాలు కూడా చేస్తూ ఉంటుంది పని, ప్రతి కూడా షేర్ చేసుకుంటారు. వాళ్ళు చేసిన పని చెయ్యకుంటాను చెప్పకుండ్రి, చెయ్యనియండి. అట్లా చేయనిస్తే ఇక గిన్నెరికి అయితే వెళ్ళిపోయారు చూడు, ఆ గిన్నెలు పట్టేటి మీకు చూపిస్తున్నాం. ఇక అట్లా అక్కడ కూడా ఏదంటే పిండి మనము పచ్చి బియ్యము మనం నానబెట్టుకున్న బియ్యం కూడా అట్లా పట్టిస్తారు. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా. ప్రతిదీ కూడా ఏది కానీ ఇక షేర్ చేసుకోవాలనుకుంటా. చూడుర్రి ఎట్లా మీకు ఏ లొకేషన్ నచ్చుతుంది, ఏ పని నచ్చుతుంది, ఎట్లా నచ్చుతుంది, ఇది ఎట్లా చేస్తుండ్రు అన్నది చూడుర్రి. ఇక మా చైత్ర చూడు ఎట్లా, మా చైత్ర ఇక అట్లా బయటకు వెళ్ళి ఏదన్నా ఒకటి కేక ఏదో ఒకటి అట్లా హ్యాపీనెస్ అట్లా తీసుకెళ్ళి అట్లా ఎంజాయ్ చేపిస్తుంది తేజనైతే. ఇక వాళ్ళకు చిన్న చిన్నవి అట్లా తినద్దు అన్నది కదా, అన్నీ తినబెట్టాలి కానీ కొంచెం బాగా కాదు.